హల్లెలూయా. కనుక నిన్ను సృష్టించినప్పుడు, నీ మీద ఆలోచన పెట్టినప్పుడు, నీ మీద మనసు పెట్టినప్పుడు, నీ వంశంలో ఎన్నిక లేని వానిగా నువ్వు ఉన్నప్పుడు, నీ వంశంలో నువ్వు తృణీకరించబడినప్పుడు, నీ వంశంలో నువ్వు వేరు చేయబడినప్పుడు, నీకంటూ భూమి మీద ఎవరూ లేనప్పుడు, అబ్రహాములాగా ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఆమేన్, అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇసుక రేణువుల వలె చేస్తానని. ఇసుకని అలా తీసుకొని అలా పోస్తే ఎన్ని రేణువులు వస్తాయి, చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. ఎన్ని వస్తాయి లెక్కపెట్టు అంటాడు ఆయన. ఒకసారి అలా పైకి వెళ్ళు, అలా బయటికి వెళ్ళు అంటే బయటకు వస్తాడు. పైకి చూడు అంటే చూస్తాడు ఆకాశం వైపు. ఆ నక్షత్రాలు లెక్కపెట్టు అని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. నక్షత్రాలు నేనెక్కడ లెక్క పెట్టగలను? అలా ఉంటుంది నీ సంతానం. చూడండి, అబ్రహామును దేవుడు సృష్టించినప్పుడు ఆ చిన్న విత్తనములో నుంచి, ఆ చిన్న ఒక్క వంశంలోంచి వెలువయబడిన ఒక్క మనిషిలో నుంచి దేవుడు